హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే మంచి ఫేషియల్ చూపిస్తానండి. హోమ్ రెమెడీస్తో చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నాకైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీకు ఇంకా బాగా వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను. సో యాస్టీస్ చేయండి. సో 100% వర్కౌట్ అవుతుంది. డైలీ ఫేషియల్స్లా కాకుండా సో కొంచెం కొత్తగా ఆలోచించాను. సో మామూలుగా ఫేషియల్స్లో మిల్క్ మనకి ఎంత హెల్ప్ చేస్తుందో తెలుసు కదా అండి. మిల్క్తో స్కిన్ ఎంత గ్లోయింగ్గా అవుతుందో తెలుసు కదా. అండ్ స్మూతీ మనం ప్రాసెస్ అయితే చూసేద్దామండి. మెయిన్గా ప్రాసెస్లో ఏంటంటే మనకి బౌల్ స్పూన్ కామనేనండి. సో మనం ముందైతే కర్డ్ అయితే తీసుకుందాము. సో కర్డ్లో మనకి ఎన్ని పోషకాలు ఉన్నాయో మనందరికీ తెలుసు కదా. విటమిన్ సి అండ్ విటమిన్ డి అండ్ స్కిన్కి అయితే చాలా మంచిదండి. తర్వాత వచ్చి నేను టర్మరిక్ తీసుకున్నాను. సో పసుపు అనమాట. సో నార్మల్ పసుపు కాకుండా దీనికోసం గోపురం పసుపు అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. స్లోగా చూపిస్తే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి నేననే స్పీడ్ అనేది పెట్టాను. సో మీరైతే బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. సో బాగా మిక్స్ చేసుకోండి. అప్పుడే మనకి మంచి ప్యాక్ అనేది మనకు రెడీ అవుతుంది. సో నేనైతే ముందుగా ఫేస్ అనేది వాష్ చేసుకొని క్లీన్గా క్లాత్తో తుడుచుకొని వచ్చైతే కలుపుకున్నానండి. సో మీకు కానీ వీలైతే ఒక 10 minutes ముందు కలుపుకొని అలాగే ఉంచేసుకోండి. ఆ తర్వాత స్కిన్కి అయితే అప్లై చేసుకోండి. సో ఇంకా మంచిగా పనిచేస్తుంది స్కిన్కి అయితే. చూసారు కదా నేను ఎలా అప్లై చేసుకుంటున్నానో. నేనైతే స్లోగా స్మూత్గా మంచిగా అయితే అప్లై చేసుకుంటున్నానండి. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని ఫాస్ట్ మోడ్లో అయితే పెట్టేశాను. నేను ఫేస్కే కాకుండా చెవులకు, నెక్కి, హ్యాండ్స్కి మొత్తం అప్లై చేసుకుంటున్నాను. ఎందుకంటే మన బాడీలో ఫేస్ ఒకలాగా అండ్ చెవులు, నెక్, చేతులు ఒకలా ఉంటే బాగోదండి. అందుకోసమే నేను ఫేస్కి, చెవులకి, మెడకి, చేతులకి మొత్తం అప్లై చేస్తున్నాను. ఇది ముఖ్యంగా మెడ దగ్గర చైన్ వేసుకుంటాం కదా మనం డైలీ. సో మనకైతే బాగా యూజ్ అవుతుందండి. చైన్ వేసుకుంటే అక్కడ స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. డైలీ వేసుకుంటాం కదా. సో డార్క్ బ్లాక్ కలర్లో అయితే లైన్స్ అయితే ఏర్పడతాయండి. అందుకోసం అయితే ఇది బాగా వర్కౌట్ అవుతుంది. నాకైతే భలే వర్కౌట్ అయింది. 1 టైంకి మంచి రిజల్ట్ అయితే నేను చూశాను. మీరు వీక్లీ 2 times కానీ ట్రై చేశారంటే మీకు బ్లాక్ అనేది పూర్తిగా అనేది పోతుందండి. అంతేకాదు మీ స్కిన్ అనేది మంచి గ్లాసీగా, చాలా వైట్గా, స్మూత్గా, పింపుల్స్ కూడా పోతాయండి. దీనివల్ల చాలా బాగుంటుంది. పసుపు వేసాం కదా, మనకైతే స్కిన్ అయితే చాలా గ్లోయింగ్గా చాలా బాగా అయితే అవుతుంది. మెయిన్గా పెదాల చుట్టూ ఉన్న స్కిన్ అనేది కొంతమందికి బ్లాక్గా ఉంటుంది కదా అండి. దానికైతే ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది. సో నాకైతే భలే వర్కౌట్ అయిందండి. నిజంగానే నేనైతే నమ్మలేకపోయాను. చాలా బాగా వర్కౌట్ అయింది. పెదాలు అనేవి బ్లాక్గా కాకుండా లైట్గా బ్లాక్ అనేది రిమూవ్ అవుతుంది. ఒక్కసారికే ఇంత రిమూవ్ అయితే ఇంకా వీక్కి 2 times 3 times చేస్తామంటే ఇంకా బాగా అయితే రిమూవ్ అవుతుంది. మీ పెదాలు కూడా రెడ్ కలర్లో అయితే వచ్చేస్తాయండి. లైట్ పింక్ కలర్లో కానీ, ఆరెంజ్ కలర్లో కానీ మీ పెదాలను బట్టి బ్లాక్గా అయితే ఉండవు. నాది గ్యారంటీ. మీరు కేర్ తీసుకోవాలి అంతే. మీరు కేర్ తీసుకున్నారంటే చాలా బ్యూటిఫుల్గా అయితే తయారవుతుంది. మా ఫ్రెండ్స్ అయితే నన్ను చాలామంది అడిగారు, నీ స్కిన్ ఎందుకు ఇంత గ్లోగా ఉంటుంది, ఇంత షైనీగా ఉంటుంది అని అంటారు. సో ఇలాంటి ప్యాక్స్ అప్పుడప్పుడు వేసుకోవడం వల్ల మీ స్కిన్ అనేది చాలా బాగుంటుంది. ఒక్కసారి వర్కౌట్ అవుతుంది. ట్రై చేసి చూడండి. చూసారు కదా ఎంత బాగా చేస్తున్నానో. స్లోగా చేసుకోండి మసాజు. మీ స్కిన్కి మొత్తం అబ్జర్వ్ అవుతుంది. అబ్జర్వ్ అయితేనే మంచి రిజల్ట్ అనేది మనకు వస్తుంది. సో నేను పెరుగు, పసుపు ఎందుకు తీసుకున్నానంటే వాటిలో మంచి పోషకాలు అనేవి ఉంటాయి. అందుకోసమే ఒక 10 minutes తర్వాత అయితే నేను క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేశానండి. చూసారు కదా ఎంత మంచి రిజల్ట్ వచ్చిందో. నేనే నమ్మలేకపోయాను. చాలా మెరిసిపోతుంది స్కిన్ అనేది అండ్ చాలా స్మూత్గా ఉంది. నాకైతే భలే నచ్చింది. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు తీసుకున్న బౌల్ ఉంది కదా, ఆ బౌల్లోకి 1 tablespoon మిల్క్ పౌడర్ అండ్ 1 tablespoon శనగపిండి అండ్ కర్డ్ అయితే తీసుకున్నాను. దీనిలోకి కొద్దిగా పసుపు అయితే యాడ్ చేశాను. చిటికెడు పసుపు, ఎక్కువ వద్దు. సో ఇలాగ బాగా మిక్స్ చేసుకోండి. సో మిల్క్ పౌడర్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. స్కిన్ అనేది బాగా షైన్ అవ్వడానికి, మంచి కలర్ రావడానికి బాగా వర్కౌట్ అవుతుందండి. మిల్క్ పౌడర్ మాత్రం మిస్ చేయకండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అందరూ చెప్తూ ఉంటారు శనగపిండి
చాలా రెమెడీస్తో, కానీ మిల్క్ పౌడర్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది స్కిన్ మీద. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరే నమ్మలేరు. మీరు మిల్క్ పౌడర్ కానీ దొరకకపోతే పచ్చి పాలను కూడా యూస్ చేసుకోవచ్చు. పచ్చి పాలను యూస్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్ అనేది మీకు వస్తుంది, నాది గ్యారంటీ. సో పచ్చి పాలు అండ్ మీగడ చాలా బాగా వర్కౌట్ అవుతుందండి స్కిన్కి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేనైతే చాలా సార్లు ట్రై చేసి చూశాను, నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది. అండ్ స్కిన్ కూడా చాలా షైన్ అవుతుంది, చాలా బాగుంటుంది. అండ్ పింపుల్స్ కూడా రావండి, నాకైతే పింపుల్సే రావు. ఇలాంటి హోమ్ రెమెడీస్ వాడడం వల్ల స్కిన్ అయితే చాలా బాగుంటుంది, బాగా మెరుస్తుంది, మంచి షైనింగ్ వస్తుంది. కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలాంటి హోమ్ రెమెడీస్ ట్రై చేయడం వల్ల నా కలర్ అనేది రోజుకి ఇంప్రూవ్ అవుతుంది. నాదే కాదండి, మీది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇలాంటివి ట్రై చేసి చూడండి, మీరే నమ్మలేరు ఇంత మంచి రిజల్ట్ వచ్చిందని. సో నేను దీన్ని కూడా చెవులకు, నెక్కి, హ్యాండ్స్కి మొత్తానికి అప్లై చేస్తున్నాను. ఎందుకంటే ఇది బాగా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది కదా. సో అప్పుడు ఫేస్ ఒకలాగా, బాడీ ఒకలాగా ఉంటే అస్సలు బాగోదండి. అందుకోసమే నేను ఫేస్కి, నెక్కి, చెవులకి మొత్తానికి అప్లై చేస్తున్నాను. మెయిన్గా దీన్ని రౌండ్గా తిప్పుతూ అప్లై చేసుకోండి. అండ్ అప్లై చేసుకోవడమే కాదు, బాగా మసాజ్ కూడా చేసుకోవాలి. బాగా టైం టేకింగ్ ప్రాసెస్, స్లోగా కాదు, స్పీడ్గా కాదు, స్లోగానే మంచిగా అప్లై చేసుకోండి. నేను ఎందుకు పెదాలకు అప్లై చేస్తున్నానంటే, ఇక్కడ పెదాలు నాకు బ్లాక్గా ఉంటాయండి. సో బ్లాక్ నుంచి కొంచెం మంచి కలర్ రావడం కోసం అయితే నేను అప్లై చేస్తున్నాను. సో మంచి కలర్ అయితే వస్తాయండి, కాకపోతే కొద్దిగా టైం పడుతుంది. ఒక్కసారిగా అయితే వర్కౌట్ అవ్వదు, కొంచెం టైం పడుతుంది. అండ్ వీక్ 2 times కానీ అప్లై చేసుకుంటే రోజుకి మన కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఫేస్కి, చెవులకి, నెక్కే కాదు, హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకుంటే మంచిదని నేను చెప్తాను. ఎందుకంటే హ్యాండ్స్కి అప్లై చేసుకోవడం వల్ల కూడా హ్యాండ్స్ కూడా బాగుంటాయి. ఎందుకంటే మన బాడీ మీద వైట్ కలర్ అయితే బాగానే ఉంటుంది, అది క్లాత్ ఉంటుంది కాబట్టి ఎండ అనేది పడదు. కానీ ఎండ ఎక్కువ పడేది చేతుల మీదేనండి, అందుకల్లే చేతులు బాగా కలర్ మారిపోతుంటాయి. సో అందుకోసమే వీటి మీద కేర్ అనేది తీసుకోవాలి. సో చూసారు కదా, నేనైతే చాలా స్లోగా, నెమ్మదిగా, మంచిగా అయితే చేసుకున్నాను. మీకు ఫాస్ట్ మోడ్లో చూపిస్తున్నాను, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి. సో మీరైతే స్లోగా, స్మూత్గా, మంచిగా అయితే మసాజ్ చేసుకోండి. మీరు ఎంత మసాజ్ చేసుకుంటే మీ స్కిన్కి అయితే అంత మంచిది. ఎందుకంటే మీరు ఎక్కువగా మసాజ్ చేయడం వల్ల, స్మూత్గా చేయడం వల్ల మీ స్కిన్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఒక 10 minutes అయిపోయింది చూసారా. 10 minutesలో నేనైతే వాష్ చేసేసాను. చూసారా ఎంత మంచి రిజల్ట్ వచ్చిందో, చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఎంత బాగా మెరుస్తుందో, ఎంత క్లియర్గా ఉందో చూసారా. డార్క్ స్పాట్స్, వైట్ స్పాట్స్ మొత్తం రిమూవ్ అయిపోతాయండి. చాలా బాగా అనిపించింది. సో చెవులతో సహా మొత్తం మెరిసిపోతున్నాయి అంటే నమ్మండి, చాలా బాగా వర్కౌట్ అయింది. మీకు కూడా వర్కౌట్ అవుతుంది, మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నాకైతే భలే అనిపించింది. సో చాలా బాగా అనిపించింది, ఒక్కసారి ట్రై చేసి చూడండి. నాకైతే భలే నచ్చిందండి. చూసారు కదా ఎంత స్మూత్గా ఉంది, కలర్ కూడా ఇంప్రూవ్ అయింది, చాలా స్మూత్గా అండ్ షైనింగ్గా కలర్ ఇంప్రూవ్ అయింది. డార్క్ స్పాట్స్, వైట్ స్పాట్స్ పోయాయి, నెక్ కూడా మంచి కలర్ వచ్చింది, అండ్ చెవులు కూడా మెరిసిపోతున్నాయి. సో నాకైతే సూపర్గా వర్కౌట్ అయిందండి. మీకు కూడా మంచిగా వర్కౌట్ అవుతుంది, కాకపోతే మీరు కొంచెం ఇంట్రెస్ట్ చూపించాలి అంతే. భలే వర్కౌట్ అయింది. మీరు వీక్ 2 times అయినా ట్రై చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సూపర్గా ఉందండి, చాలా మ్యాజికల్ రెమెడీ అని చెప్పొచ్చు. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం, మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.